దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉంటుందో చూద్దాం సార్. అంతే అంతే దేవుడి స్క్రిప్ట్. సార్ వెంకట్ గురుమూర్తి గారు టీడీపీ నాయకులు వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే వెంకట్ గురుమూర్తి గారు. నమస్తే. మీ మొన్న వచ్చిన ఏబీపీసీ ఓటర్ సర్వే అది జనంలోకి వెళ్ళిన 24 అవర్స్లో మళ్ళీ టైమ్స్ నో సర్వే వచ్చేసింది. దాంట్లో ఏం చెప్తున్నారు, 18 వైసీపీకి 7 కూటమికి, అంటే లోక్సభ వరకు కన్ఫైన్ అయ్యారులేండి ఎటొచ్చి. సో ఎలా చూస్తున్నారు మీరు? మంచి జోష్లో ఉండగా మళ్ళీ వైసీపీ తరఫున వైసీపీ కోసం రిలీజ్ అయిన సర్వే నేను చూశారు. మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి, డబల్ టీవీ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే సర్వే వచ్చిందని చెప్తా ఉన్నారో దీనికి ముందు కూడా మరి కొన్ని సర్వేలు వచ్చినాయి. దాదాపుగా 11 సంస్థలు చేస్తే 11 సంస్థలు కూడా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి అవకాశం ఉందని చెప్పారు. సరే, ఈ సర్వేలు ఎట్లున్నప్పటికీ కూడా ఇవాళ ఒక్కటే, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక స్థిరమైనటువంటి అభిప్రాయానికి వచ్చారు. ఎందుకు వచ్చారు అనవచ్చు మీరు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉంటారు. నిన్న శ్రీరామనవమి జరిగింది. ఆనాడు శ్రీరామచంద్రుడికి ఏ విధంగా పట్టాభిషేకం జరిగిందో రేపు ఎన్నికలైన తర్వాత ఎన్డీఏ కూటమికి పట్టాభిషేకం చేయడానికి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావడానికి ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరెన్ని మాటలు మాట్లాడుకున్నారు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అంత పెద్ద ఎత్తున 151 సీట్లు ఇస్తే మరి ఆయన ఏం చెప్పాడు ఆ రోజున? ప్రత్యేక హోదా సాధించి తీరతానని చెప్పారు. అయిందా? లేకపోతే నవరత్నాలు, ఆయన నవరత్నాలు ఏదైతే ఉందో మద్యపాన నిషేధం ఏమైంది చెప్పమానండి. అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క జలయజ్ఞం అన్నారు, జలయజ్ఞంలో ఆయన ఏం చేశారు చెప్పమానండి. చెట్టు పట్టా ఇచ్చి ఇళ్ళు కట్టిస్తున్నారు. ఎంతమందికి కట్టించారు చెప్పమానండి. అంతేకాదు, ఇవాళ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఉద్యోగస్తులు మాకు వ్యతిరేకంగా వెళ్ళారు. ఎందుకంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఫిట్మెంట్ ఇచ్చారు. హైదరాబాద్ లో ఎంత అవసరం రెంట్ అలవెన్స్ ఉంటే అంత ఇచ్చారు. మరి 5 రోజులు పందినాలు మరి పెట్టారు. మరి ప్రత్యేకమైన ట్రైన్స్ వేశారు. ఎన్నో సదుపాయాలు కల్పించినప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారని ఆశపడ్డారు. కానీ వెంకట్ గురుమూర్తి గారు, ఈ ఫ్రెష్ గా వస్తున్న సర్వేలు వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే కొన్నేమో మీకు అనుకూలంగా ఉన్నాయి, మీరు 20 అని, కొన్నేమో మరి జగన్మోహన్ రెడ్డి గారు 18 నుంచి 20 కొడతాయని వాళ్ళు చెప్తున్నారు. వీటిని అసలు మీరు పరిగణలోకి తీసుకుంటారా టీడీపీ? అసలు ఒకటే, మేము గ్రామాల్లో తిరుగుతున్నాం, ప్రతిరోజు కూడా గ్రామాల్లోకి వెళ్తున్నాం, ప్రజల యొక్క స్పందన చూస్తున్నాం. ప్రజలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉంటారు, డిసైడ్ అయిపోయి ఉండరు. మీరు కావాలంటే ఎన్నికల తర్వాత కూడా నన్ను డిబేట్ కేకండి, అది జరగకపోతే నేను మళ్ళీ జీవితంలో నేను రాజకీయాల్లో కూడా ఉండను. అది కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నేను రాజకీయాలే మానేస్తాను. ఎందుకంటే ప్రజలు అంత తీసుకుపోయి ఉంటారు. ఇవాళ రాష్ట్రంలో నవరత్నాలు అంటున్నాడు తప్పితే ఆయన చేసే సంక్షేమం మోసకారి సంక్షేమం, విపరీతమైన పన్నులు, విపరీతమైనటువంటి అప్పులు, అభివృద్ధి ఎక్కడ లేదు. ఇవాళ ల్యాండ్, శాండ్, వైన్, మైను అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో ఆయన, వాళ్ళ నాయకుల కింద స్థాయిలో వాళ్ళు దోచుకున్నారు. ఇవాళ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి 1,10,000 కోట్ల నిధులు దారి మళ్ళీ ఇచ్చారు. 110 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. పైగా 500 మందిని మోసపోత పోషిస్తారు ఎస్సీ, బీసీ, బడుగు బలహీన వర్గాలని. వాళ్ళకు అమర్నాథ్ గౌడ్ చిన్న పిల్లాడు, ఎందుకంటే పెట్రోల్ పోసి కలిసి చంపితే ఎవరైనా పట్టించుకున్నారా? లేదు. తోట చంద్రని నటి రోడ్డు మీద నరికారు, పట్టించుకున్నారా? ఒక దళిత డాక్టర్ మాస్ అడిగినందుకు చంపేశారు. అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనంతబాబు ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేశారు. ఈ విధంగా రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. ఇవాళ రాష్ట్రంలో రావాల్సినటువంటి పరిశ్రమలు, వచ్చిన పరిశ్రమలు కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితికి వచ్చేసినాయి. యువత మొత్తం కూడా గంజాయి మత్తులో ఊగిపోతా ఉంది. ఏం అభివృద్ధి జరిగిందని వీళ్ళకి పట్టం కడతారు చెప్పమనండి. ఏమి చేశారని, అభివృద్ధి చేశారని పట్టం కడతారు చెప్పమనండి. ఏమి సంక్షేమం చేశారని పట్టం కడతారు చెప్పమనండి. ఇవాళ ప్రజలు చాలా స్థిరమైనటువంటి అభిప్రాయంతో, మళ్ళీ చెబుతున్నాను, ఖచ్చితంగా ఊహించని మెజార్టీతో ఎన్డీఏ కూటమి గెలవబోతా ఉంది. అది గెలవకపోతే మళ్ళీ నేను రాజకీయాల్లోకి రాను, ఈ డిబేట్లో కూడా మానేస్తాను. అంత స్పష్టంగా ప్రజలు ఉంటారు. ఎందుకంటే మేము గ్రౌండ్ లో వాళ్ళు తిరుగుతున్నాం కాబట్టి చెబుతున్నాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి బీజేపీ నాయకులు రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్ కుమార్ గారు, మీరు ఎలా చూస్తున్నారు? మీరైతే ఐ థింక్ ఒక కంఫర్టబుల్ పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే సర్వేలు ఆల్మోస్ట్ ఎన్డీఏ కూటమి